గెలిచారు అంతే. లాక్కోలా అక్కడ పోటీ చేయనీయకుండా భయపెట్టేయడం, వణికించడం జరగల అక్కడేమి. అక్కడ కొన్ని ఇర్రెగ్యులారిటీస్ అంటే ప్రభుత్వానికి ఫేవరబుల్గా అధికార యంత్రాంగం పనిచేసింది, నో డౌట్. అయితే ఇంత అడ్డకోలుగా చేయలే. ఇంకోటి అప్పుడు ఎన్నికల కమిషనర్ కూడా వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్నాడు తెలుగుదేశానికి. వాళ్ళు కంప్లైంట్ చేయగానే యాక్షన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళే పెట్టిన ఎన్నికల కమిషనర్ వీళ్ళు ఏ కంప్లైంట్ చేసినా చెత్తబొట్టలో వేసి పట్టించుకోలేదు. కాబట్టి ఇక్కడ నైతిక విజయం అనేదేం కాదు ఇది. కానీ అదేది ఉన్న వెధవల్లో మంచి వెధవ రాజకీయం ఏదైతే ఉందో, ఉన్న తప్పుడు పనుల్లో ఎక్కువ తప్పుడు పని చేసుకుని గెలిచారు ఇక్కడ అంతే. దీంతో పోల్చుకున్నప్పుడు జగన్ బెటర్ అనాల అక్కడ చేసిన రాజకీయం. ఇప్పుడు నామినేషన్స్ వేసేటప్పుడు రచ్చ నడిచింది, ఏకగ్రీవాలు చేశారు కొన్ని చోట్ల, కొంతమందిని బెదరేశారు, ఇవన్నీ జరిగినాయి అక్కడ. అప్పుడు తిరుపతి అయినా చాలా చోట్ల ఏకగ్రీవాలే. అప్పుడు అది మనం తప్పు పట్టాం కూడా. ఇదేం డెమోక్రసీ? స్థానిక ఎన్నికల్లో ఎవడో ఒకడు, అంటే పార్టీ పోటీ చేయకపోయినా ఇండిపెండెంట్ అయినా సిద్ధపడతారు, ఎవడో ఒకడు కామన్గా ఉంటుంది. అట్లాంటిది ఏకగ్రీవం ఏంటి, ఎవడు పోటీ చేయకపోవడం ఏంటి అంటే అందులో భయం ఉండాలా, సొమ్ము ఉండాలి, రెండు ఉండాలి. అయితే భయం అన్న ఉండాలి, లేదా సొమ్ము అయినా ఉండాలి. అలాంటి పని చేశారు వాళ్ళు. వీళ్ళు అట్లా కాకుండా వీళ్ళు అట్లాగా బెదిరించితే వర్కౌట్ అయినట్లేదు.